హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో కమ్మనైన పాల తాలికల పాయసం ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. పాలు విరగకుండా తాలికలు కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కొలతల ప్రకారం చేసుకుంటే. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండుగలప్పుడు కూడా హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, కమ్మనైన పాల తాలికల పాయసం ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం నేను ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకున్నాను. 1 కప్పు బెల్లం వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. ఈ బెల్లము టేస్ట్ కోసం లాస్ట్లో బెల్లం సిరప్ వేసుకోవటానికి. బెల్లాన్ని పూర్తిగా గడ్డలు అనేది లేకుండా, పాకమేం అవసరం లేదు, ఇలా కరిగించుకొని కొంచెం జిగురు వచ్చే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి. ఈ బెల్లం వాటర్ మాత్రం పిండిలో కలుపుకోవడానికి. పిండి అనేది చప్పగా లేకుండా ఇలా బెల్లం వాటర్తో కలుపుకుంటే తాలికలు టేస్ట్ బాగుంటుంది. వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను ఈ పొడి పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఆ సిరప్ని ఇలాగా వడకట్టేసుకొని వేసుకోవాలి, నలకలు అనేది లేకుండా. ఇలా మొత్తాన్ని ఒకేసారి వేయకుండా మీకు పిండికి ఎంత పడతాయో అంత వేసుకోవాలి. నేను పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలాగా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్ తోటి ఇలా పిండి మొత్తానికి కలిసిన తర్వాత ఇలా చేతితోటి చపాతీ పిండిలాగా ఒత్తేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తేసి తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా తాలికల్లాగా ఒత్తేసుకోవాలి పీట మీద. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా ఒత్తేసుకోవాలి. లావుగా చేసుకుంటే ఉడకటానికి చాలా టైం పడుతుంది. సన్నగా చేసుకుంటే తాలికలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. అలా మీడియం సైజులో ఒత్తేసుకోవాలి. మీకు కావాలనుకుంటే జంతికల గొట్టంతోనైనా చేసుకోవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని వాటర్ వేసి పలుచగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే పాలు వేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ పాలు తీసుకున్నాను. పాలు మరిగిన తర్వాత 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ సగ్గు బియ్యాన్ని కూడా పాలల్లో వేసుకోవాలి. పాలల్లో ఇలాగా 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. సగ్గు బియ్యం అనేది ఉడికి ఇలాగా పైకి తేలుతాయి. ఆ స్టేజ్ వరకు సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలు మొత్తాన్ని పాలల్లో వేసుకోవాలి. పాలల్లో వేసి అలాగే వదిలేసి మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. స్టార్టింగ్లోనే గరిటె పెట్టి కలిపేస్తే తాలికలు అనేది విరిగే ఛాన్స్ ఉంది. ఇలాగా గరిటె పెట్టకుండా 5 మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారా, తాలికలు అనేది ఏం విరగలేదు. మనం ఎలా వేసామో అలాగే ఉడికి పైకి వచ్చినాయి. తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉడికించుకొని ఉడికినాయా లేదా ఇలా చెక్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ అయితే ఉడికిపోయినట్లే. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని వాటర్లో కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండి వాటర్ని కూడా వేసుకోవాలి. ఇది చిక్కపట్టానికి వరకే వేసుకుంటారు. ఇలా వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలాగా నెమ్మదిగా కలిపేసుకోండి. పిండి మొత్తాన్ని కలిపేలాగా కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్ని కొంచెం పైన వేసుకోవాలి. తర్వాత బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పాయసంలో వేసుకోవాలి. ఇలాగా వడకట్టుకుంటూ నలకలు అనేది లేకుండా ఇలా వేసుకోవాలి. తర్వాత సిరప్ వేసిన తర్వాత నెమ్మదిగా తాలికల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. పైన జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాల తాలికల పాయసం రెడీ అయిపోయినట్లే.
మన తెలుగు వాళ్ళకి ప్రతి పండక్కి ఇలా ఇది పాల తాలికల పాయసం అనేది చేసుకుని ఉంటారు కదా. ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.